వేసిన మళ్ళీ అంతా లాగి మనమే ఆడ కూర్చుంటే అయిపోయి రవ్వు ఉండే దగ్గర 2 రౌండ్స్. ఆ బిల్డింగ్ సెంటర్స్ పెట్టేస్తున్నాం సార్. సో వాళ్ళు ఏంటంటే మన పిల్లలు లావు బియ్యం తింటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. సో బాలింతలకు కూడా పిల్లలకి గర్భిణీ బాలింతలకు కూడా సార్, బాలింతలు డెలివరీ అవ్వగానే మామూలుగా లావు బియ్యం తినడం అంటే కష్టం కదా, మాకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు కూడా సన్న బియ్యం పెట్టచ్చు కదా, పక్కన ప్రైమరీ స్కూల్స్లో పెడుతున్నారు కదా అని అడుగుతున్నారు సార్. సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, ముందుగా తెలంగాణ భాగీరథుడు మరియు తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాత తెలంగాణ గాంధీ అనుకుంటాం సార్. మాకు సమస్య కదా సార్, ఫస్ట్ ఏంటంటే మాకు తండ్రి కంటే ఎక్కువగా ఫస్ట్ టైం మాకు సమస్యలు పిలిచి మా పరిష్కరించారు. మళ్ళీ సెకండ్ టైం కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు శిరసాభి వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రవేశపెట్టిన అంగన్వాడీ సెంటర్స్ మీద మా మీద చాలా బాధ్యతను పెట్టారు సార్. మంచి స్కీమ్ను మాకు అప్పచెప్పారు ఆరోగ్యలక్ష్మికి సంబంధించి. దానికి సంబంధించింది మన గ్రామాలలో మేము ఆరోగ్యలక్ష్మి పకడ్బందీగా అమలు చేస్తున్నాము. కానీ కొన్ని సార్ కొంత ఏంటంటే మేము పనికి పోయే మహిళలకు అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఎవరైతే ఇప్పుడు అట్టడుగు మహిళలు ఉన్నారో పనులకు వెళ్తున్నారో వాళ్ళకు ఫుడ్ అందించలేకపోతున్నాం సార్. ఎందుకంటే మేము 9 to 19 వంట స్టార్ట్ చేసేసరికినే 9-10 అవుతుంది. 11కి మేము 11 నుండి స్టార్ట్ చేస్తాం సార్ ఫుడ్ పెట్టడం. అప్పుడు వాళ్ళు పని మానుకొని ఉండలేకపోతూ ఉన్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మీ దృష్టికి తీసుకురావాలి. అన్ని సెంటర్లలో మౌలిక సదుపాయాలు లేకపోవడం సార్. మౌలిక సదుపాయాలు లేకపోవడం సార్ అంగన్వాడీ కేంద్రాలలో. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మంచినీళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవుతుంది సార్. అంటే మంచినీళ్ళ సౌకర్యం లేదు సార్. ఇంకోటి ఏంటంటే అన్ని 2 బిల్డింగ్స్ ఉన్నాయి సార్. అక్కడ మనకు అర్బన్లో అనేది ఒక సింగిల్ బిల్డింగ్స్ ఉంటుంటాయి. ఇప్పుడు రూరల్లో అయితే కూడా మనకి ఏమవుతుందంటే అప్పుడు కట్టించిన మెజర్మెంట్స్ ప్రకారం కాబట్టి కిచెన్కు దాన్ని వండుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్. పక్కకు ప్రీ స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా కొంతమంది మహిళలు వచ్చి తినడానికి దాదాపు మనం 100% చేయడానికి మేము చేస్తున్నాం సార్. ఆల్రెడీ 98% రీచ్ అవుతూ ఉంది. కొంచెం సెంటర్కు దూరంగా ఉండడం వల్ల రాలేకపోతూ ఉన్నారు సార్ తల్లులు. దానికి ఇంకోటి ఏంటంటే సార్ మనకి కొంత ఇప్పటికి కూడా గ్రామీణాలలో మనం ఎంత నీట్గా చేసినా కూడా ఒక కుల పట్టింపులు అనేవి ఉంటాయి సార్. దానికి సంబంధించి కూడా కుల పట్టింపులు ఉండకుండా చూడాలి, చెప్పినా కూడా పోవాలి సార్. అంటే కొంచెం ఆ విధంగా కూడా ఉంటుంది. కానీ ఏది అయినా సరే మేము ఆరోగ్య లక్ష్మిని పకడ్బందీగా చేస్తున్నాం సార్. ఎందుకంటే రీసెంట్గా మేము నా సెంటర్లోనే చెప్తాను, ఒక అమ్మాయి ఆరోగ్య లక్ష్మికి స్టార్ట్ కాకముందు ఆమె దగ్గర 6% బ్లడ్ ఉండేది సార్. నా దగ్గర స్టార్ట్ అయ్యి కంటిన్యూగా 5 months తిన్న తర్వాత 11.5 వచ్చింది సార్. ఒక్కటి చెప్పండి మీరు దయచేసి, డెఫినెట్గా అంత ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందా? భోజనం కానీ పాలు కానీ ఉంది? ఉపయోగం ఉంది కదా ఇది. రెండోది ఇంకో మాట, కూర్చోండి అమ్మ కూర్చో. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో మేజర్గా అయితే నేను గ్రౌండ్ తెలుసుకొని మిగతా ఇంకో పని ఇంపార్టెంట్ పని కూడా మనం తీసుకుంటున్నాం. ఈసారి ప్రైవేట్ డాక్టర్లు రాక్షసుల కన్నా ఎక్కువ తయారైపోయినారు. ఇవి అంటే బాధ ఉన్నది. అక్కడ ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయటం, గర్భసంచులు తీసేయటం, పరమ దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేస్తారు.
మంచిగా ఉన్న స్త్రీలను కూడా చెడగొట్టి వాళ్ళకి ఆరోగ్యం బాగున్న వాళ్ళని కూడా అక్కడికి లేనటువంటి పనులన్నీ చేసి కొన్నిసార్లు కొంతమంది చనిపోతున్నారు కూడా చాలా బాధ అవుతుంది. సో ఇవన్నీ తప్పానంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ వరకు వాళ్ళు రాక్షసులాగా తయారవుతున్నారు. డెలివరీకి పోతే సిజేరియన్ ఆపరేషన్ చేయటం, ఇంకోటి చేయటం, అవసరం ఉండని లేపు అని పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికోసం మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం డెలివరీ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ చేయించినట్టయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది, కొంచెం పద్ధతి ఉంటుందని ఒక ఆలోచన వస్తుంది. దానికోసం ఏంటంటే డబ్బు ఎంత ఖర్చు అయినా పెడదామని చెప్పి ఒక మంచి స్కీమ్ మొన్న మనోళ్ళు తమిళనాడు పోయి చూసి వచ్చిండ్రు. అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగా సక్సెస్ఫుల్ ఉంది. వేరే చోట కూడా చేస్తున్నారు. అప్పుడు మనం ఏంటంటే రెండు జరుగుతాయి. ఒకటి సేఫ్ డెలివరీ అవుతారు, అనవసరమైనటువంటి ఆపరేషన్లు ఈ పిచ్చి పనులను తప్పుతాయి. తర్వాత పిల్లలకు ఇమ్యునైజేషన్ చేయించడానికి కూడా మనం కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాం. దాదాపు ఒక 15,000 ఈచ్ గర్భవతి మహిళకి ఇద్దామని. ఎందుకంటే కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళు పని చేస్తే తప్ప రెక్కాడితే తప్ప డొక్కాడదు అన్నట్టు, పని చేస్తే తప్ప వాళ్ళకు జరగదు. ఆ టైంలో పని చేయలేరు, వేజ్ రాదు, అంటే కూలి రాదు, వాళ్ళకు రావాల్సిన డబ్బు చేతికి రాదు. అట్లా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా, ఇంట్లో వాళ్ళని చిన్న చూపు చూడకుండా ఒక 12,000 రూపాయలుగా స్మిత 13,000, అమ్మాయి అయితే 13,000 ఇస్తాం. డెలివరీ అయ్యేటువంటి స్త్రీకి 12,000 రూపాయలు ఇద్దామని ఒక ఆలోచన, 3 విడతలుగా. అంటే 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 4,000 ఒకసారి. ఒకవేళ డెలివరీ ఆమె ఆడపిల్లని కన్నదనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇద్దామని. అట్లా ఇన్సెంటివ్. ఎందుకంటే ఆడపిల్లలు పడితే చంపేయడం, పిచ్చి పిచ్చి పనులు చేస్తాను కదా విధవలంతా, అని జరుగుతాయి. దానికోసం ఇన్సెంటివ్ లాగా ఉండాలని చెప్పి ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఒకవేళ గర్ల్ చైల్డ్ అయినట్టయితే. తర్వాత ఒక 2,000 రూపాయల వర్తు 3 నెలల పాటు ఉపయోగపడేటట్టు ఆ చిన్నపిల్లలకు కావాల్సినటువంటి సోపు కానీ, సబ్బు కానీ, పౌడర్స్ అవి రకరకాలు ఉంటాయి కదా, ఆ పిల్లని బడబెట్టేటువంటి ఒక చిన్న మ్యాట్ కానీ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడనే కిట్ ఇస్తారు, ఒకటి మంచి కిట్ ఇస్తారు, చాలా బాగుంటుంది. తమిళనాడులో మనం తెచ్చి చూపెట్టిన వాళ్ళు ఇస్తున్నారు, బాగా ఉపయోగపడుతున్నది. పేద స్త్రీలు, పిల్లలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, చిన్నపిల్లల యొక్క మరణాలు తగ్గాలి. గొప్ప రాష్ట్రం అంటే ఏంటంటే పుట్టిన వాళ్ళ యొక్క చిన్నపిల్లలు చనిపోవడం అంటే తగ్గితే అదొక ఇంటర్నేషనల్ ఇండెక్స్. అది వీళ్ళు బాగున్నారా లేదా, చక్కగా ఉందా లేదా అని చూడడానికి అదొక ఇండెక్స్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే, ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు, మోర్టాలిటీ అంటే చావులు, ఎంతమంది పుడితే ఎంతమంది బ్రతుకుతున్నారు అనేది ఒకటి చూస్తారనమాట. అది ఏ రాష్ట్రం బాగా చేస్తుంది, ఏ సమాజం బాగా చేస్తుంది అని ఉంటుంది. కొంచెం పేదల ఇళ్లలో హైజీనిక్ ఉండదు కాబట్టి కిట్ ఇచ్చినట్టయితే ఏంటంటే కొంచెం ఆ పాప పెద్ద వయసు వచ్చి ఒక 3-4 months వరకు చక్కగా సాది మంచిగా ఇంట్లో దబ్బన ఉండకపోయా కాబట్టి ఈ ఆయిల్స్, కిట్స్, పౌడర్స్ అన్ని కూడా చిన్నపిల్లలకు అవసరమైనటువంటి ఆ కిట్లో పెట్టిస్తారు. మంచి స్టాండర్డ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అవి ఇద్దామని ఒక ఆలోచన ఉంది. ముందు ఒక 4,000 ఇస్తారు, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక 4,000 ఇస్తారు. మళ్ళీ టీకా వేసుకుని ఇమ్యునైజేషన్, పోలియో టీకా వేయడానికి వస్తే అప్పుడు మళ్ళీ 5,000, ఆడపిల్ల అయితే 5,000 లేకపోతే 4,000 ఇచ్చి పంపిస్తారు ఇంటికి. సో ఆ విధంగా జరుగుతుంది. మంచిదేనా ఈ స్కీమ్? బాగా ఉపయోగపడుతుంది ఇది. సో దాంట్లో సరే ఆశా వర్కర్లు ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, మీతో కూడా కోఆర్డినేట్ చేస్తారు. ముందైనా తర్వాత అయినా పాలు, ఎగ్గు ఇచ్చేది మీరే కాబట్టి వాళ్ళకి చెప్పాలి, తెలియజెప్పాలి. మనం ఓలకోలు చెప్పి సాయం చేసుకోవాలి కదా. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో పోకండి. మన గవర్నమెంట్లో మనం మంచిగా లేబర్ రూమ్స్ అన్ని, డెలివరీ రూమ్స్ అన్ని కూడా బాగా చేయిస్తున్నాం. ఎన్ని కోట్లు పెట్టినా ఒక 50 crores, 50 కోట్లు ఖర్చు పెట్టి అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా మంచి అధునాతనమైన మెటీరియల్ చాలా చక్కగా ఉండేటట్టు చేయిస్తున్నారు. వాటి నేను ఫోటోలు కూడా తెప్పి చూసిన నేను. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ కూడా డెలివరీ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మీ దగ్గరనే వాళ్ళు ఉంటారు కాబట్టి మీ సెంటర్లలో. అసలు యాక్చువల్ నేను ఈ విషయమే మీతో పరిస్థితి ఎట్లుంది తెలుసుకుందామని, తర్వాత ఈ విషయం ఒకటి మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాం ఈరోజు ముఖ్యంగా. అనుకోకుండా ఏమైందంటే మన మాజీ మంత్రి శివశంకర్ గారు చనిపోయినారు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సింది, నేను మంత్రి గారు అందరం వెళ్ళాలి. సో మళ్ళీ నేను షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పిలుచుకుంటాను. ఒకటి ఏంటంటే మీరు చెప్పాల్సింది, నాకు ముందు కన్నా కొంచెం పరిస్థితి బాగుపడ్డది డెఫినెట్గా. తర్వాత ఆ రిజిస్టర్లు మార్చేది చాలా ఎక్కువ ఉందని చెప్పి మనకు కొంత సులభతరం చేద్దాం, ఒక పద్ధతి పెడదాం అనుకున్నాం. చేద్దాం. కొంత అధికారులు కూడా మిమ్మల్ని ఎక్కువ వేధించకుండా కరెక్ట్గా జరిగేటట్టు దానికి ఒక మోడల్ నేను తీపిస్తాను. నేను పోయిన తర్వాత కాసేపు మీతో శాంతి కుమార్ గారు, మన స్మితా సబర్వాల్ గారు మీతో మాట్లాడతారు. కొద్దిసేపు మాట్లాడండి, చెప్పండి విషయాలు. మీ డైరెక్టర్ గారు కూడా ఉంటారు, ఇందిరా గారు కూడా ఉంటారు. ఒక్క నిమిషం అమ్మ, నేను పోను ఇప్పుడే ఉంటాను, ఇంకా 10 నిమిషాలు ఉంటాను. సో అది ఒకటి. లాస్ట్ టైం నేను మీకు ప్రామిస్ చేసినట్ల కొంత శాలరీ పెంచుదామని అనుకున్నాం. అప్పుడు సరిపోలేదని చెప్పి మనకు అప్పుడు ఆ రోజేమో కేంద్రం బడ్జెట్ తగ్గించడం ఇబ్బంది జరిగింది మనకు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం, మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, మనం చెడ్డగేం లేవు.
ఇంకా ఒక సంవత్సరం గడిచి మళ్ళీ ఇంకో సంవత్సరం మనకు తెలిసింది మంచి గ్రోత్ ఉంది. మనం ఆర్థికంగా పెరుగుదల ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ వస్తే మనం ఎట్లా బాగుపడతామని ఆ రోజు వాదించినామో నిజంగా భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నాం, మనకి ఇబ్బంది లేదు. మనం ఇంకోసారి మళ్ళీ కూడా పెంచుకుందాము. ఈసారి ఏం చేద్దామంటే ఉన్నంతలో వాళ్ళకి ఎంత ఇస్తున్నాం మనం జీతం 4,500 ఇస్తున్నట్టు, వాళ్ళకు హెల్పర్కి ఇచ్చేది 4,500 ఇస్తున్నాం మనం, దాన్ని 6,000 చేసుకుందాం ఈసారి. అట్లనే మనకు 7,000 ఉందాం ఇప్పుడు. అవును సార్. ఈ 7,000 9,000 చేసుకుందాం. చేసుకొని 10 కావన్నా సార్ ఒక్కరు చెప్పాలి. సార్ లాస్ట్ టైం ఏంటంటే మీకు రౌండ్ ఫిగర్ చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ అని ఒకటి చెప్పారు సార్. మీరు రౌండ్ ఫిగర్ చేయండి. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు మీరు ప్రవేశపెట్టే కేజీ కేంద్రాలుగా అంగన్వాడీ సెంటర్స్ని తీసుకోవాలి సార్. ఎందుకంటే మళ్ళీ వేరే సెంటర్స్ తీసుకున్నట్టయితే మాకు అంగన్వాడీకి పిల్లలు రాదు సార్, ఇక మాకు చాలా ఇబ్బంది పడుతుంది సార్. సెంటర్స్ లో మూసివేసే పరిస్థితి. అంగన్వాడీ కేంద్రాలను కేజీ సెంటర్స్ సార్, ఇప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలను తీసుకోవాలని మేము 100%. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనము కూర్చోండి మీరు. ఓకే సార్. నేను 9,000 అనుకున్నా, మీరు 10,000 అడిగినారు. ఒక పని చేద్దాం, వినండి నేను చెప్పేది. ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం. వాటితో మినిమం వేసినాం. ఒక పని చేద్దాం, మనం 2 జంపులుగా పెంచుకుందాం. ఈ జంపులో ఏం చేద్దామంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్ ప్రకారంగా కనీస వేతనం అని ఉంటుంది కదా, మినిమం వేజ్ అనేది, అది మన 10,500 ఉంది. అది ఈ జంప్లో అది 10,500 చేసుకుందాం ఇప్పుడు ఈసారికి. వాళ్ళ మీతో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో 6,000కి వస్తారు, మీరు 10,500కి వస్తారు. మీరు భగవంతుని మొక్కండి, మన రాష్ట్రం మంచిగా పెరగనని. నెక్స్ట్ ఇయర్ పిలిచి మీరు డిమాండ్ చేసే అక్కర్లేదు, మీరు గొడవలు చేసుకునే అక్కర్లేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మంత్రి గారు కూర్చొని పిలిచి మళ్ళీ ఒకసారి నేను పెంచుతాను మీకు. వచ్చే సంవత్సరం కూడా పెంచుదాము. ఇప్పుడు ఇంతవరకు సరిపెట్టుకుందాం. 10,500 ఇప్పుడు చేసుకుంటాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంత పెంచుకుంటాము. అల్టిమేట్ గా చెప్పమ్మా. మీరు ఒక మాట చెప్పాలా, మీరు పనిచేసేది ఇప్పుడు మీ సొంత ఊళ్ళలోనే కదా? అవును సార్. కాదు, మీ సొంత గ్రామాలు మీరు పనిచేసేది, మీ నేటివ్ విలేజ్లోనే. మీ లోపల ఇల్లు లేని వాళ్ళు ఉంటే కడదాం సార్. సార్ 2 విషయాలు నేను చెప్తాను, కూర్చోమ్మా. లాస్ట్ టైం మీరు నాకు ఏం చెప్పానంటే 2 విషయాలు. ఒక్క నిమిషం. ఆసరా అంటే ఒకవేళ వితంతువులు ఉంటేనమ్మా, ఒక్క నిమిషం కూర్చోండి. నేను ఒక మాట చెప్తానమ్మా, కూర్చో. అందరూ వినండి, మళ్ళీ మాట్లాడదామి. ఒక్క నిమిషం. గవర్నమెంట్లో ఏముంటుందంటే ఒక పద్ధతి ఉంటుందమ్మా, మనం పెట్టే ఖర్చుకు ఆడిట్ అని ఒకటి చేస్తారు. మనల్ని కూడా లెక్క అడిగేవాడు ఉంటాడు వాడు. గవర్నమెంట్ కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. సమాజంలో ప్రజల యొక్క లాభం, ప్రజల యొక్క శ్రేయస్సు, మేలుగోరు చేసే పనులు ఏవైతుంటాయో దానిలో ఒక్కరికే రెండు లాభాలు వచ్చినట్టు కనిపించకూడదు. అదొక ఆడిట్ లెక్క. బెనిఫిట్ సేమ్ ఇద్దరికి డిస్బర్స్మెంట్ కావాలి, కానీ ఒకే వ్యక్తికి డబుల్ బెనిఫిట్ ఇచ్చినట్టుగా ఆడిట్ వస్తే అబ్జెక్షన్ వస్తుంది. అందువల్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేదేమో తప్పకుండా మీ దాంట్లో ఇల్లు లేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే ప్రయారిటీ ఇవ్వమని చెప్తాం తప్పకుండా. అదే సేమ్ విలేజ్ కాబట్టి మీకు మీ ఎక్కువ సంఖ్య ఉండరు కాబట్టి, గ్రామానికి 3-4 ఉంటారు కాబట్టి అందరూ ఒక్కొక్కసారి కాకపోయినా కనీసం ఫేజ్ మ్యానర్లను కట్టుకోవచ్చు, ఇష్యూ కాదు, అది చెప్తాం. దట్ కెన్ బి నోటెడ్ శాంతి. అది నేను కలెక్టర్లకు చేపిస్తాను. 2వ పాయింట్ మీరు ఇంపార్టెంట్ అడిగింది నాకు. ఒక్క నిమిషం. అది అయిందో కాలేదో నాకు తెలియదు, నేను చెప్పినాను. ఇందిరా, వీళ్ళలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు సూపర్వైజర్లుగా వీళ్ళని ప్రమోట్ చేసేది చాలా ఇంపార్టెంట్ విషయం. వీళ్ళలో ఎవరైతే చదువుకొని ఉంటారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో, వీళ్ళు ఇదే డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆల్రెడీ పనిచేస్తాను, వాళ్ళకి తెలుసు, నేచర్ ఆఫ్ వర్క్ తెలుసు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా సీనియారిటీ వచ్చింది. వాళ్ళకి ఇస్తున్నారా మీరు? ఇప్పుడు
ఒక్క నిమిషం. మీకు ప్రమోషన్లు వస్తున్నాయమ్మా సూపర్? లేవు సార్. ఒక్క విషయం వస్తలేవా? ప్లీజ్ సార్, ఈ ప్రమోషన్స్ కి ఒకటి లిమిట్ పెట్టారు సార్. 45 years దాటకుండా ఉండాలి, బిలో 45 years ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలని పెట్టారు. మేమేమిటంటే ఇప్పుడు అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి సార్, 5 years కి ఒకసారి పడుతుంది. లాస్ట్ టైం అయితే 8 సంవత్సరాలు అయింది సార్. ఒక్క నిమిషం ఆగండి. ఆర్ దేర్ ఎనీ వేకెన్సీస్ నౌ? ఎన్ని ఉన్నాయి? 300 సార్. ఎందుకు పెట్టాలి? ఒక్క నిమిషం నేను ఇవన్నీ ఎందుకు ఉండాలి కండిషన్? సార్ ప్లీజ్ సార్ నేను మాట్లాడతాను సార్. వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్. వాళ్ళు నేను నిలబడితే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. సార్ మీలో ఎవరో ఒక్కరు మాట్లాడి చెప్పండి. సార్ విషయం తెలిసిన వాళ్ళు ఒక్కరు చెప్పండి, సరిపడుతుంది. అందరు చెప్పక్కర్లేదు. మీకు ప్రమోషన్స్ దొరుకుతున్నవా లేవా? సార్ తక్కువగా సార్ దొరుకుతున్నాయి, కానీ చాలా తక్కువగా దొరుకుతున్నాయి సార్. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పాను కదా సార్, ఏజ్ లిమిట్ అయిపోతుంది. దీని మీద ఆశతో చేస్తూ ఉన్నాం. 40 ఏళ్ల నుండి చేస్తున్న వాళ్ళు ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఏదో ప్రాజెక్టుకు ఒక్కరికో ఇద్దరికో వస్తుంది సార్. అది ఇంకా ఇప్పుడు ఏమంటున్నామంటే ఏజ్ లిమిట్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఏజ్ సడలింపు ఇచ్చారు సార్. అలాంటప్పుడు మాకు కూడా ఏజ్ సడలింపు ఇచ్చేసి సీనియారిటీకి కొంచెం ప్రియారిటీ ఇవ్వాలి సార్. మేము ఇన్నేళ్ళు చేస్తూ ఉన్నాం. రీసెంట్గా వచ్చిన ఆమెకు ప్రమోషన్ వస్తుంది, 40 ఏళ్ల నుండి చేస్తున్న ఆమెకు ప్రమోషన్ లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో డిగ్రీ అంటున్నారు, కానీ మనకు 10th బేసిక్ నుండి అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ అంతా కూడా మేము 10th పాస్ అయిన వాళ్ళమే చేస్తా ఉన్నాం. డిగ్రీ అక్కర్లేదు కదా, డిగ్రీ ఇస్ నాట్ నెసరీ. క్లాప్స్. ఒక నిమిషం. మొత్తం సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి మీ దాంట్లో? ఏజ్ రిలాక్సేషన్ అడుగున ఏజ్ రిలాక్సేషన్ 440 ఖాళీ ఉన్నాయి. సీనియారిటీ బేస్ మరి ఇచ్చేయచ్చు కదా తొందరగా, ఎందుకు ఆలోచన చేస్తాం? ఒక్క నిమిషం ఏంటి ఇట్ కెన్ బి డన్ కదా. వాళ్ళు హ్యావింగ్ వర్క్ దేర్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్ విత్ లో పెయిడ్ సాలరీ. దే డిజర్వ్ ఇట్ కదా ఇందిరా, వాస్తవంగా అయితే. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ నోన్ టు దెమ్, అంతే కదా. దోస్ థింగ్స్ కెన్ బి రిలాక్స్డ్, ఐ బిలీవ్. అంత పెద్ద సమస్య కాదు సార్. సార్ ఒకటి రిక్వెస్ట్ సార్, ఇప్పుడు ప్రమోషన్స్ మీకు వాళ్ళు ఏం చెప్తుందో తెలుసా నాకు? ఇప్పుడు మీ అధికారులు చెప్తున్నది ఏంటంటే 400 పైచీలకు ఇప్పుడు మా దగ్గర ఖాళీలు ఉన్నాయి సూపర్వైజర్లు. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోను 300 పైచీల పోస్టులు మీకు ప్రమోషన్ కింద ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయి. దానికి కొంత రూల్స్ రిలాక్స్ చేస్తే చేయొచ్చు అని చెప్తున్నారు. అవి అట్లా అనుకుంటే మనం ఇమీడియట్ చేయొచ్చు. ఏం కోరుతున్నారు మీరు? ఏం రిలాక్స్ కావాలి మీకు? ఏది లిమిట్ లేకుండా వేయాలి. వయో పరిమితి ఉండొద్దు. తర్వాత సీనియారిటీకి ప్రియారిటీ ఇవ్వాలి సార్. ఒక్క నిమిషం మీరు ఇంకో పని చేయండి.